సంకల్పం ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి, దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని, ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. దేవుడు నరుని చేసి నారిని తనకై మలచి ఒక జంటగా చేసెను ఏదేనులో మొదటిగా. దేవుడు నరుని చేసి నారిని తనకై మలచి ఒక జంటగా చేసెను ఏదేనులో మొదటిగా. వారు ఫలించి దేవుని కలయిల నెరవేర్చాలని గర్భఫలమిచ్చి వారిని ఆశీర్వదించెను. వారు ఫలించి దేవుని కలయిల నెరవేర్చాలని గర్భఫలమిచ్చి వారిని ఆశీర్వదించెను. ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని, ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము, ఈ బంధమే వివాహం. ఏర్పరచని బంధము, అనుబంధమే వివాహం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. ప్రేమను ఇలా పంచాలి, పురుషుడు తన భార్యకు గృహపాలన స్త్రీ చేయాలి. సహకారిగా తన భర్తకు ప్రేమను ఇలా పంచాలి. పురుషుడు తన భార్యకు గృహపాలన స్త్రీ చేయాలి. సహకారిగా తన భర్తకు దేవుడిచ్చిన పిల్లలను బలవంతులుగా పెంచాలని, క్రీస్తు ద్వారా మనమందరం తండ్రి యొద్దకే చేరాలని. దేవుడిచ్చిన పిల్లలను బలవంతులుగా పెంచాలని క్రీస్తు ద్వారా మనమందరం తండ్రి యొద్దకే చేరాలని. ఏర్పరచని బంధము, ఘనపరచాలి మనమందరం. ఏర్పరచని బంధము, ఘనపరచాలి మనమందరం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. ఈ పరిణయ వేడుకలో ఉంది దేవుని సంకల్పం. ఆ పరమ తండ్రి కలలకు ప్రతిరూపమే బంధం. దేవుడు
శరీరముగా మార్చి దేవుడు వారిని కలిపి ఏక శరీరముగా మార్చి ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఘనమైనదిగా చేయాలని పవిత్రముగా ఉండాలని ఏర్పరచని బంధము ఈ బంధమే